సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాల్టి చిన్న మొక్క రేపటి మహావృక్షం. అలాంటి మహావృక్షాలు ఓ గాలివానికి నేల కొరిగితే ఏం చేస్తాం? మహా అయితే కలపగా వాడతాం, లేదంటే వంట చెరుకుగా ఉపయోగిస్తాం. కానీ ఒక మహావృక్షం నేల కొరిగితే దాన్ని తీసుకొచ్చి వేరే చోట రీప్లాంట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి పనులు చాలా సాధారణంగా చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. అయితే కాకినాడలోని ఒక 40 ఏళ్ల వయసున్న ఒక మహావృక్షం నేల కొరిగితే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి వేరే చోట దానికి మళ్ళీ జీవం పోసారు ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ వారు. మనతో పాటు ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిషోర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నార్మల్గా ఇలాంటి పనులు చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అంటే మహావృక్షాలు నేల కొరిగితే ముక్కలుగా కట్ చేసి దేనికొక దానికి ఉపయోగించేస్తూ ఉంటారు. మళ్ళీ దాన్ని రీప్లాంట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కదండి. అసలు ఈ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుందంటారు? అంటే యాక్చువల్గా అయితే కనుక మీరు అన్నట్టు చెట్లు కూలిపోవటం అనేవి జరుగుతూ ఉంటాయి. చాలా చోట్ల ఈ కూలిపోయిన చెట్లని వంట చెరుకుగా మీరు అన్నట్టు అన్ని రకాలుగానే ఉపయోగిస్తున్నారు. బట్ ఈ 40 సంవత్సరాలు దీనికి వయసు, ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ చెట్టుకి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల వయసు ఉన్న చెట్టు మళ్ళీ మనం చూడాలంటే ఈ జనరేషన్ వాళ్ళు చూడలేకపోవచ్చు. తర్వాత జనరేషన్ వాళ్ళు ఇప్పుడున్న కండిషన్స్లోని ఇంత పెద్ద చెట్లు ఎక్కడైనా పాతడానికి కూడా అవకాశం లేదు. మనకున్న ల్యాండ్ స్కేర్సిటీ కావచ్చు, లేకపోతే ఈ కాంక్రీట్ జంగిల్స్ వలన కావచ్చు, మనం ఎక్కడ ఏ మొక్క పాతడానికి అవకాశం ఉండట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఫెసిలిటీ కావాలి కాబట్టి ఆ ఫెసిలిటీస్ కోసం అని చెప్పేసి ఉన్న వాటిని తీసేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్స్ ఎవరు కూడా ఈ చెట్టు పలానా రావి చెట్టు అంటే కనుక రావి చెట్టు అంటే ఎలా ఉంటుందంటే పుస్తకాల్లోనూ డ్రాయింగ్స్లోనూ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికోసం ఏంటంటే ఇలాంటి చెట్లు ఎక్కడైనా పడిపోయినప్పుడు దాన్ని తీసుకొచ్చి ట్రాన్స్లోకేట్ చేయడం అన్నది విదేశాల్లో జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో కూడా డిఫరెంట్ లొకేషన్స్లో జరుగుతుంది. ఇవి మేము కూడా చూసాము, న్యూస్లో చూడటం. అది జరిగిన తర్వాత మనం మాత్రం ఎందుకు చేయకూడదు, కాకినాడలో మన చెట్లను ఎందుకు మనం కాపాడుకోకూడదనే ఉద్దేశంతో ఈ చెట్టు పడిపోయిందన్న విషయం మాకు మా ఆల్ ఈజ్ వెల్ మెంబర్ హోమియో శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఇన్ఫర్మేషన్ చెప్పిన వెంటనే కార్పొరేషన్ వారితో మాట్లాడాము. కార్పొరేషన్ వారితో మాట్లాడితే అప్పటికే ట్రాఫిక్ వారు, కార్పొరేషన్ వారు దాన్ని పూర్తిగా తీసివేయడానికి డిసైడ్ అయిపోయారు అక్కడ. అప్పుడు మేము చెప్పిన వెంటనే తప్పకుండా మీరు ఎలాంటి మంచి పని చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి మేము కూడా మా సహకారాన్ని అందిస్తాను. కమిషనర్ గారు దానికి యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఏం చేశారంటే ప్రూనింగ్ చేసి మాకు ఎలా కావాలో అలాగా ప్రూనింగ్ చేశారంటే దాన్ని కట్ చేశారన్నమాట. ఏ బ్రాంచెస్ మనకు అవసరం లేదో ఆ బ్రాంచెస్ని కట్ చేశారు. వాటిని కట్ చేసిన తర్వాత వాటిలన్నింటినీ తీసేసిన తర్వాత ఏదైతే మనము చెట్టు ఉన్నదో ఆ చెట్టుకి వేర్లు అవి కూడా దానికి కెమికల్ ట్రీట్మెంట్ అది చేసాము. ఆ కెమికల్ ట్రీట్మెంట్ అది చేయటం వలన ప్రాపర్గా అవి వేర్లు త్వరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటిలన్నిటికీ కూడా పైన ఎక్కడైతే నరికామో వాటిలన్నిటికీ కూడా మనము యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కిషోర్ గారు, ఫైనల్గా ఒకటి చెప్పండి. అంటే ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ తరఫున ఈ పనులేనా, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపడతారు? మేము అంతా కూడా ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటామండి. అంటే ప్లాంటేషన్ ఒకటే కాదు, మేము ప్లాంటేషన్తో పాటు ప్లాస్టిక్ ఎరాడికేషన్ చేస్తుంటాం, బీచ్ క్లీనింగ్స్ చేస్తూ ఉంటాం. అలాగే రాబోయే రోజుల్లోని మన బీచ్లోని ప్లాంటేషన్ జరుగుతుంది. ఇప్పుడు కోకోనట్ ప్లాంటేషన్ బీచ్లోని మనం 1000 కొబ్బరి చెట్లు పాతున్నామండి. కాకినాడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకు ఆ ల్యాండ్లో ఎలకేట్ చేశారు. ఆ ల్యాండ్లోని ఇప్పుడు మొన్న ఫస్ట్ ఫేజ్ 250 పాతడం జరిగింది జూన్ 23వ తారీఖుని. మళ్ళీ జూలై 2nd వీక్లోని, అంటే జూలై 14వ తారీఖుని మనం ఆదివారం నాడు ఇంకొక 200 మొక్కల దాకా మళ్ళీ పాతాము. సో ఇలాగ ఆ ఏరియా అంతా కూడా ఒక 1000 కోకోనట్ ప్లాంటేషన్ వేయటం వలన ఏంటంటే, ఒకటి హెవీ గేల్స్ని ఆఫ్ చేయడము, 2 ఏంటంటే సాయిల్ ఎరోజన్ ఆఫ్ చేయడము, 3 ఏంటంటే ఒక మంచి యాంబియన్స్ ఫర్ ది పీపుల్. అంటే కాకినాడ బీచ్కి వస్తే కనుక ఇదివరకు మా చిన్నప్పుడు చెట్లు కనపడేవి, చెట్ల కింద కూర్చుండేవాళ్ళం ఉండేది. ఇప్పుడు ఒక చెట్టు కూడా లేదు. దానివల్ల ఏంటంటే ఎవరు వచ్చినా సరే ఎండలో అనేది మరిగిపోతున్నారు. కాబట్టి ఈ చెట్లన్నీ కూడా అటువంటివన్నీ కూడా మీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వంతు సహకారం, ప్రకృతిని కాపాడేందుకు మీ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చాలా చేపట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదండి, ఈ చెట్టు మనం చూసుకోవచ్చు. దాదాపు 40 సంవత్సరాలు ఉంటుందండి ఈ చెట్టుకి. మొన్న కురిసిన గాలివానికి ఈ చెట్టు అంతా నేల కొరగడం అయితే జరిగింది. ఇది వివేకానంద పార్క్ ప్రాంతంలో ఉండేదన్నమాట. దీన్ని తీసుకొచ్చి వీళ్ళు మళ్ళీ ఇక్కడ రీలొకేట్ చేశారనమాట. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళకి కాస్త ప్లేస్ అనేది అలాట్ చేస్తే ఇలాంటి వృక్షాలు ఎప్పుడైనా నేల కొరిగినప్పుడు వాటిని తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టి ప్రకృతిని కాపాడేందుకు మా వంతు సహాయం చేస్తామంటూ కూడా ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిషోర్ గారు చెబుతున్నారు. అయితే ప్రకృతిని కాపాడడంలో మనవంతు సాయం కూడా ఉండాలి. ఎక్కడైనా
ఈ చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగినప్పుడు అవి మళ్ళీ తీసుకొచ్చి వేరే చోట వేసేందుకు మనం కూడా సహకరించాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇస్తే కనుక ఏ ప్రాంతంలో ఉన్నా సరే వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇలాగా రీప్లాంట్ చేసి వీటిని బతికిస్తారు. మనం చూసుకోవచ్చు, వీళ్ళు ఇక్కడ ఈ చెట్టుని ఇక్కడ వేసినప్పుడు ఒక చిన్న కొమ్మ మాత్రమే ఉండి దానికి 2-3 ఆకులు ఉన్నాయి, కానీ ఈ మొత్తం అంతా కూడా ఆకులు కొమ్మలు వచ్చిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలాంటి వృక్షాలు ఎక్కడైనా సరే నేల కొరిగితే కనుక ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్కి మీరు సమాచారం అందిస్తే వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వాటికి జీవాన్ని పోస్తారు. కెమెరా పర్సన్ హసన్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.